నందమూరి బాలకృష్ణ రికార్డ్స్ను బద్దలు కొట్టడం ఎవరి వల్ల కాదు. ఆ రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. టాలీవుడ్ సీనియర్ హీరోలలో నిర్విరామంగా 50 సంవత్సరాలుగా సినిమాలు రిలీజ్ గ్యాప్ లేకుండా చేసిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. ఆదిత్య 369 సినిమాతో టైం ట్రావెల్ సినిమాను ఇండియన్ తెరకు పరిచయం చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో బాలయ్య. నిప్పురవ్వ, బంగారు బుల్లోడు 2 భారీ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయి 2 సినిమాలు 100 రోజులు ఆడాయి అంటే అది కేవలం బాలకృష్ణకి మాత్రమే సాధ్యమైంది. మరే మెగాస్టార్, మరే సూపర్ స్టార్లకి సాధ్యం కాలేదు. బాలయ్య నటించిన సమరసింహారెడ్డి ఒక టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ సినిమా. ఇది కేవలం టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ సినిమా మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఫ్లాష్ బ్యాక్కి విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఆ తర్వాత తెలుగులో అటు అనేక భాషల్లో ఈ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని అనేక సినిమాలు వచ్చాయి. ఒక్క ఫైట్ కూడా లేకుండా బాలయ్య చేసిన సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రం 100 రోజులు ప్రదర్శింపబడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సాంఘికం, జానపదం, పౌరాణికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇలా అన్ని జానర్లలో నటించి సూపర్ హిట్ కొట్టిన ఏకైక స్టార్ హీరో బాలకృష్ణ. బాలకృష్ణ నటించిన మొత్తం 108 సినిమాలలో 71 సినిమాలు 100 రోజులకు పైగా థియేటర్లో రన్ చేయబడ్డాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన లెజెండ్ 1000 రోజులకు పైగా ఒకే థియేటర్లో ఆడి సౌత్ ఇండియాలో మరే హీరో అందుకోలేని రికార్డును అందుకుంది ఈ చిత్రం. ఇటీవల కాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలలో 100 రోజులు, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు ఆడి హ్యాట్రిక్ విజయాలు సాధించాయి. సినిమా హీరో, ఎమ్మెల్యే, బస్వతారకం హాస్పిటల్ చైర్మన్గా 3 బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ. ఒకే ఏడాదిలో 1987లో 8 సినిమాలు రిలీజ్ చేసి 8కి 8 సూపర్ హిట్ కొట్టిన ఘనత ఒక్క బాలయ్యకు మాత్రమే సాధ్యమైంది.